హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ చేసిన చింత చిగురు పులిహోర టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి చింత చిగురు దొరికితే మాత్రం ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఫస్ట్ అయితే ఇక్కడ చింత చిగురుని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ లేతగా ఉన్న చింత చిగురుని తీసుకొని పక్కన పెట్టుకున్నాం. దీన్ని పచ్చడి అట్లాగా చేసుకుంటే బాగుంటుందంట. ఇలా కొంచెం పెద్ద ఆకుల్లాగా ఉన్నదాన్ని ఎండబెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం లేతగానే ఉంది, మరీ ముదురుది కాదనమాట. అండ్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న చింత చిగురుని ఎండలో పెట్టుకొని ఒక 2-3 డేస్ అయితే మనకి మంచిగా ఎండిపోతుంది. ఈ సమ్మర్ కాబట్టి ఇట్లా పక్కన పెట్టేసుకోండి. సో ఎండలో ఉంటే ఏంటంటే ఇట్లా మంచిగా ఎండిపోతుంది. అండ్ దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర ఆర్ లేకపోతే ఏమైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. పులుపు కోసం వాడుకుంటారు, చాలా బాగుండిద్ది. ఈ చింత చిగురు దొరికితే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఇలా ఎండబెట్టుకొని పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి అన్నము మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు, లేకపోతే ఫ్రెష్గా వండుకొని చల్లార పెట్టుకున్నా పర్వాలేదు. ఏదైనా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి కారంకి తగినంత పచ్చిమిరపకాయలు, మనం మామూలు కారం ఏమీ వేసుకోము, మొత్తం కారం కూడా మనకి పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది కాబట్టి చూసుకొని మనకి టేస్ట్కి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు మరీ స్పైసీగా ఉంటే కొంచెమే వేసుకోవచ్చు. ఇట్లా మిక్సర్ జార్లో వేసేసుకొని మిక్సర్ జార్లోకి కొంచెం జీలకర్ర తీసుకున్నాం. ఒక 1/4 టీ స్పూన్ అంతా సరిపోతుంది. కొంచెం జీలకర్ర అయితే ఫ్లేవర్ కోసమే, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం చిన్న ముక్క అల్లంని చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకొని ఇట్లాగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. అండ్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లోకి కొంచెం చింత చిగురు మనం ఎండబెట్టుకున్నది ఉంటుంది కదా, సో అది పులుపుకి సరిపడినంత కొంచెం తీసుకొని మిక్సీ పట్టించుకొని ఇట్లాగా కోర్స్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం లైట్ కోర్స్గా ఉందన్నమాట, మరి ఫైన్ పౌడర్ అవ్వకపోయినా పర్వాలేదు. అండ్ దీంట్లో ఉన్న పులుపే మనకి రైస్లో ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి పోపు వేసేసుకుంటున్నాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ మేము పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకున్నాం. అండ్ అలాగే దీంట్లోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, జీలకర్ర కంపల్సరీ వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి ఎండు మిరపకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలానే 2 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకొని స్లిట్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు 2 వేసుకుంటున్నాము, టేస్ట్ బాగుంటుంది. అండ్ పల్లీలు మనకి వేయించిన పల్లీలు ఉన్నా పర్వాలేదు, పచ్చి పల్లీలు ఉన్నా పర్వాలేదు, మనకి ఫ్రై అయిపోవాలన్నమాట, మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండ్ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లోనే పోపులో వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. మనం పచ్చిమిరపకాయలు పచ్చిగా వేసేసాం కాబట్టి మిక్సీకి, సో ఇట్లాగా వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చి వాసన ఏం లేకుండా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుండిద్ది. మనం వేసుకున్న పల్లీలు, ఎండుమిరపకాయ అండ్ అలానే పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా కొంచెం మంచిగా వేగాలి. మనకి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట, వేగుతుంటే మంచి అరోమా వస్తుంది, మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, లైక్ మంచి వాసన రావడం అట్లా ఉంటుంది. సో ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం చిటికెడంతా పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి పులిహోరలో ఎలా అయితే పసుపు వేసుకుంటున్నామో లైక్ మంచి కలర్ వస్తుంది కదా, సో సేమ్ అలానే అనమాట. బట్ కాకపోతే దీంట్లో చింత చిగురు పౌడర్ వేసుకుంటాము. అండ్ అలానే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోము, నార్మల్గా జస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటాము. అది కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. అండ్ అలానే దీంట్లోకి మనం మిక్సీ పట్టించి పెట్టుకున్న చింత చిగురు పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటున్నాం. అండ్ ఈ చింత చిగురు ఏంటంటే ఒక్కసారి ఎండపెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్వాంటిటీ వచ్చేసరికి మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది. అండ్ అలానే చింత చిగురు పులుపుని బట్టి కూడా చూసి వేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ పులుపుగా ఉంటే చూసి కొంచెం తక్కువే వేసుకోవచ్చు, లేదు మరి పుల్లగా లేదు అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ చింత చిగురు పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని వేడిగా ఉన్నప్పుడే
అన్నంలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి రైస్ మిగిలిపోయిన రైస్ అయినా పర్వాలేదు, ఉడికించి చల్లార్చుకున్న రైస్ అయినా పర్వాలేదు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సో మనం ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు ఫస్ట్ నుంచి. సో అన్నంకి మొత్తం సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాము. అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఒక 5 minutes అట్లా పక్కన పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనకి పులుపు ఉప్పు అన్నీ కూడా రైస్కి పట్టి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా తెలుస్తుంది అనమాట. ఒక 5 to 10 minutes పక్కన పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే. అండ్ డెఫినెట్గా ఒకసారి ఇలాంటి రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర ఆర్ నిమ్మకాయ పులిహోరలా కాకుండా ఇలా డిఫరెంట్గా చింత చిగురు పులిహోర చాలా చాలా టేస్టీగా ఉండేది. అండ్ మనం వేసుకున్న పచ్చిమిరపకాయ అండ్ అల్లం పేస్ట్ ఆ ఫ్లేవర్తో కూడా చాలా అద్దిరిపోతుంది. మస్ట్ ట్రై రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.